నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే రోజా గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు, ఒకసారి వినే ప్రయత్నించేద్దాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగడు. చూసాం కదా మనం, ఒక మాజీ మంత్రిగా తను చేసి ఇప్పుడేమో ప్రస్తుతం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి పార్టీ తరఫున కూడా చాలామంది నాయకులు ఈ విధంగా భాష అనేది వాడుతున్నారు. ఎలా చూస్తారు మీరు దీన్ని? తను వాడిన భాషను గాల్లో గెలిచిన వాళ్ళు అని తను వాడింది, తను చెప్పింది మనం చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా గెలిచారు, గాల్లో గెలిచారు అనేది తను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా వాళ్ళని ఎవరైతే ప్రజలు గెలిపించారో గతంలో, ఇప్పుడు కూడా ప్రజలే ఇప్పుడున్న ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది. అంటే ప్రజలను అవమానించడం అనేది ఇది రోజాకు తగదు. ఎందుకంటే 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రజలు నచ్చిన వాళ్ళను ఎన్నుకుంటూ ఉంటారు. నచ్చకపోతే ఎవరినైనా తీసేస్తుంటారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడానికి కారణం ఏంటంటే ప్రజలకు తగినట్టుగా పనిచేయలేదు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయలేదు కాబట్టి వాళ్ళని ఈడ్చేయడం జరిగింది. అందులో ఒకటి రోజా కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కనీసం రోజా అయినా సమీక్షించుకుందా అనేది ఇక్కడ ముఖ్యం. తను గతంలో గెలిచిన కాన్స్టిట్యున్సీలో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది, ఎందుకు ప్రజలు నన్ను తిరస్కరించారు? తను ఉట్టి ఎమ్మెల్యేనే కాదు, మంత్రి పదవిలో కూడా కొనసాగింది. మంత్రి పదవి ద్వారా ప్రజలకు ఏ విధంగా నేను ఉపయోగపడ్డాను, ఆ మంత్రి పదవి నుంచి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఎంత ఉపయోగం చేశాను అనేది ఒక్కసారైనా తనను తాను ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అవేవి చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నది. ఇటీవలి కాలంలో ఒక 4-5 వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి మేమే పెద్ద విధేయులం, మేమే ప్రధాన అనుచరులం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే చాలామంది జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే నాయకులు, అలాగే చాలా సన్నిహిత నాయకులందరూ కూడా కొంతమంది పార్టీ వీడి వెళ్ళడం జరిగింది, మరికొంతమంది జైల్లోకి వెళ్ళారు, మరికొంతమంది బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళంతా సైలెంట్ అయ్యారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలంటే పార్టీకి అండగా నిలబడాలి, ప్రజల కోసం పోరాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి విధేయంగా ఉండడానికి కొంతమంది నాయకులు ఈ విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరం అవడం జరిగింది. ఆ స్థానం కోసం చాలామంది పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, మరొకవైపు పేర్ని నాని మాట్లాడుతున్నాడు, ఇంకోవైపు రోజా. మనకు ఎవరో ఒకరు రోజు మనం చూసుకున్నట్టయితే మీడియాలో ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు ఏదో రోజుకొకరు కనిపిస్తూ ఉన్నారు. ఒక పథకం ప్రకారమే వాళ్ళు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది ప్రజా సమస్యల కంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో మహిళలు అంటే చాలామందికి గౌరవం ఉంటుంది. అంటే మహిళలు అసభ్య పదజాలం వాడరు, దాంతోపాటుగా కొంత గౌరవంగా ఉంటారు. మహిళల్ని కూడా ప్రజలు, మిగతా వాళ్ళు కూడా గౌరవిస్తారు. మిగతా జెంట్స్ని విమర్శించినంతగా మహిళల్ని కొంతవరకు విమర్శించడంలో కొంత వెనుకాడుగు వేస్తారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకులు కూడా పదజాలాన్ని వాడడానికి కొంత ఇబ్బంది పడతారు. అలాంటిది ఒక మహిళగా ఉన్న రోజా ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఆమె ఏ విధంగా సమర్థించుకుంటూ చూడాలి. గతంలో కూడా మొదటి అసెంబ్లీలో మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2014 నుంచి 19 సందర్భంలో అసెంబ్లీలో అసభ్య పదజాలం ఉపయోగించడం ద్వారా అప్పటి ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత ఆమె హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ హైకోర్టు ద్వారా మళ్ళీ అసెంబ్లీకి ప్రవేశించడం. అంటే అలా జరిగినప్పటికన్నా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉండే, కానీ ఆ మార్పు రాకుండా అంటే రోజా అంటే సినిమాల్లో డైలాగుల్లాగా అనుకుంటుంది, కానీ సినిమాలో కూడా ఇలాంటి పదజాలాన్ని ఏం వాడరు. సినిమాలో కొంత గౌరవప్రదమైన పదాలనే వాడతారు. సినిమా ద్వారా వచ్చిన రోజా సినిమాల్లో సందేశాత్మకంగా ఇస్తుంటారు. సినిమా చివరిలో సందేశాత్మకంగా సూచనలు సలహాలు ఇస్తుంటారు. అలాంటిది రాజకీయాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఎంతో కొంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉండే. బాధ్యతగా ఉండకుండా ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం వల్ల ఖచ్చితంగా అవతల నుంచి కూడా విమర్శలు వస్తాయి. కానీ
ఇక్కడ ఏంటంటే వైసీపీ నాయకులు ఏదో ఈ విధంగా రచ్చ చేసుకుంటూ వెళ్ళాలి, ఫ్రస్ట్రేషన్ గురవుతున్నట్టుగా కనిపిస్తుంది. మరొక విషయం ఏంటంటే రేపు ఒకవేళ తను చెప్పిన ఆ కాంటెక్స్ట్లోనే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంటుంది. వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని బయటికి తిరగనివ్వట్లేదు, మమ్మల్ని మాట్లాడనిస్తలేరని చెప్తున్న సందర్భంలో ఈమె మీద ఉన్న కేసులు కనుక రేపు బయటకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తే తను చెప్పుకునే సమాధానం ఏంటంటే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను, నిలదీశాను, ప్రజా సమస్యలపై పోరాడాను, అందుకే నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ కేసుల గురించి కాదు నన్ను అరెస్ట్ చేసింది, ఈ రోజు నేను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాను, అందువల్ల నన్ను అరెస్ట్ చేస్తుంది, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా ఘాటు విమర్శలు కూడా కాదు, ఘాటు పదజాలం, అసభ్య పదజాలం వాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఘాటు విమర్శలు చేయడంలో మామూలుగా రాజకీయ పార్టీల నాయకులు చేస్తుంటారు, అంశాలపై అలాగే వీటిపై చేస్తుంటారు. అందులో విమర్శ సహేతుకంగా ఉంటే ప్రభుత్వం కూడా స్వీకరిస్తుంటాయి. ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజలకు ఇబ్బందుల గురించి ఏమైనా ఉంటే ప్రభుత్వం కూడా స్వీకరిస్తుంది, దాన్ని పరిష్కరించే బాధ్యతను కూడా చేపడుతూ ఉంటుంది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి. మనం చూసాం ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఒక 2-3 నెలల కాలంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకు వెళ్ళినా అదొక రచ్చ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి నుంచే మొదలవుతుంది. అది సినిమా డైలాగులు వాడితే తప్పేంటి, రప్ప రప్ప అంటే ఏంది, నరికేస్తే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కింది స్థాయి కార్యకర్తలు నుంచి ఇక్కడ ఉన్న మాజీ మంత్రులు కూడా అదే భాషను వాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఏదో విధంగా శాంతి భద్రతల విఘాతం కలిగించడం, లేదంటే చికాకును కల్పించడం, కూటమి ప్రభుత్వం నుంచి ఏదో విధంగా అశాంతి నెలకొనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే అధికారంలో ఉన్న పార్టీని తప్పులు చేస్తే ఖచ్చితంగా ఎత్తి చూపాలి, కానీ ఈ విధంగా బూతులు తిడతాం కానీ మాటలు దుర్భాషలు ఆడతాం కానీ వీటిని ప్రజలు హర్షిస్తారంటారా మీరు? ఖచ్చితంగా హర్షించరు. ఖచ్చితంగా ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలను లేవనెత్తినప్పుడు ప్రజలు కూడా వెంటనే నడిచే అవకాశం ఉంటుంది, వాళ్లకు పరిష్కారం చూపించినప్పుడు వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే. కానీ ఇలాంటి అసభ్య పదజాలాన్ని వాడినప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజలు హర్షించరు. ఇంకా ఉన్న ఏదైనా మంచి పేరు ఉంటే అది కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే వైసీపీ నాయకుల తీరు చూసుకుంటుంటే ప్రజలే అసహించుకునే విధంగా ఉంది. సినిమా డైలాగులు ఇక్కడ తీసుకొచ్చి చెప్పడం, సినిమా డైలాగులా చేయడంలో తప్పేం అని చెప్పడం, వీటన్నిటి ద్వారా జరుగుతుంది. మన ఇటీవల కాలం చూడడం జరిగింది. సింగయ్య భార్యకు సంబంధించి అది పెద్ద రచ్చ అవడంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించుకొని ఆమెతోటి ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసిండు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, దాన్ని కవర్ చేసుకోవాలంటే ఏదో విధంగా కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనే ఉద్దేశంతో తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంది, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేది ఆయన మొదటి నుంచి ఒక ఎన్నుకున్న మార్గం. అది 6 నెలలక సంవత్సరానిక ఎప్పుడో ఒకసారి అయితే ఆయన వెళ్తూ ఉంటాడు. కానీ మొదటిసారిగా సింగయ్య భార్యను పిలిపించుకొని మాట్లాడుకొని ఈ విధంగా చెప్పు అని చెప్పి స్క్రిప్ట్ రెడీ చేసి ఇచ్చారనేది అందరికీ తెలిసిన వాస్తవం. అంత డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తూ మరొక మారు ఈ విధంగా దుర్భాషలాడడం, అసభ్య పదజాలం వాడడం వల్ల ప్రజలు ఏ విధంగా హర్షించరు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.